హాయ్ గైస్, ఇవాళ వచ్చేసి ఏంటంటే మనకి ఒక రేకుల సెట్ అయితే వైరింగ్ అయితే వచ్చిందనమాట. సో ఇది మొత్తం 3 రూములు ఉన్నాయి. సో ఇదంతా కూడా మనకి వైరింగ్ అయితే చేయాలి. సో కొత్తగా మీటర్ అయితే ఫిట్ చేస్తారనమాట. సో ఇదన్నిటికీ కూడా మనం వైరింగ్ అనేది చేయాలి. సో వైరింగ్ ఎలా చేయాలి, సో ఏంటి కావాలి, అండ్ అదేవిధంగా ఎంత సింపుల్గా చేయొచ్చు, అండ్ అదేవిధంగా తక్కువ బడ్జెట్లో ఎలా చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో అయితే ఫుల్గా కూడా కంప్లీట్గా అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఒక సైట్ అనమాట. ఇది సో చుట్టూ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది కొత్తగా సైట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని. సో ఇది ఏంటంటే మనకి మొత్తం 3 రూములు కట్టారు. సో ఈ 3 రూములకి కూడా ఒక్కొక్క ట్యూబ్లైట్ పాయింట్, ఒక స్విచ్ బోర్డు, అండ్ అదేవిధంగా ఒక ఫ్యాన్ పాయింట్. సో ఒక రూమ్లో వచ్చేసి గ్రైండర్ పెట్టుకోవడానికి, ఒక రూమ్లో ఏసీ పెట్టుకోవడానికి, ఒక రూమ్లో సమ్ ఫ్రిడ్జ్ అది పెట్టుకోవడానికి. సో అలా కొన్ని సాకెట్లు అండ్ ఇవి కావాలి. సో ఈ రూమ్కి కూడా ఏంటంటే మనకి ఫ్యాన్ పాయింట్, ప్లగ్ పాయింట్, అండ్ అది ఛార్జింగ్ పాయింట్, ట్యూబ్లైట్కి అయితే కావాలి. సో ఇలా మొత్తం కూడా 3 రూమ్లు అనమాట. అండ్ అదేవిధంగా అవుట్ సైడ్ మీకు వాష్రూమ్స్ ఉన్నాయి. సో వాష్రూమ్స్ కూడా మనం బల్బ్ పాయింట్ అనేది లాగాలి, బల్బ్స్ అయితే వేయాలి. సో ఇవన్నమాట వాష్రూమ్స్ రెండిట్లకి కూడా. సో ఇది మొత్తానికి కంప్లీట్గా సైట్ ఇది. సో ఈ సైట్లో అనేది మనం సో చుట్టూ కూడా మనకి అవుట్ సైడ్ కూడా ఒక 2 ట్యూబ్లైట్లను, అదే ఒక ట్యూబ్లైట్, ఒక బల్బ్ పాయింట్ అయితే వేయమన్నారు. సో ఇది బ్యాక్ సైడ్ ఒక బల్బ్ పాయింట్ వేసాము. అండ్ అదేవిధంగా సో ఇక్కడ వచ్చేసి ఈ సైడ్ వచ్చేసి 2 ఫీట్ ట్యూబ్లైట్ అయితే వేయడం జరిగింది. సో ఇదంతా కూడా మనం పైప్స్ ఉంటాయి, 3/4 పైప్స్ అయితే తెచ్చామన్నమాట. సో ఎలక్ట్రికల్ పైప్స్. సో దాని ద్వారా వైరింగ్ అంతా రన్ చేస్తాను. సో చాలామంది కేసింగ్ వేస్తారు. సో కేసింగ్ అనేది ఇంటర్నల్గా బాగానే ఉంటుంది, లోపలికి బాగుంటుంది, కానీ అవుట్ సైడ్కి అయితే సో పైప్స్ వేసుకోవడం చాలా బెటర్ అనమాట. సో ప్రతి దారబంధం అంటే ప్రతి రూమ్ బయట కూడా ఒక్కొక్క ట్యూబ్లైట్ పాయింట్ అయితే వేయమన్నారు. సో దానికి కూడా ట్యూబ్లైట్స్ వేసాము. ప్రతి రూమ్ దగ్గర ఒక్కొక్క ట్యూబ్లైట్ అనమాట. సో చూసారు కదా, ఇది 2 ఫీట్ ట్యూబ్లైట్స్ వేసాం అనమాట. సో ఇది ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఒక స్విచ్ బోర్డు పెడుతున్నాము, ఎందుకంటే ఈ పక్కన వాష్రూమ్స్ ఉన్నాయి కదా. సో వాటికి స్విచ్ కంట్రోల్స్ కోసం అనమాట, చూపిస్తానండి. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ రూమ్లో వచ్చేసి ఏసీ పాయింట్ లాగమన్నారు. సో ఇదిలా ఏసీ పాయింట్, అండ్ అదేవిధంగా ఇది ఫ్యాన్ పాయింట్, అండ్ ఆ చివరి ఉన్నది స్విచ్ బోర్డు, కంట్రోల్ స్విచ్ బోర్డు. సో ఇది ట్యూబ్లైట్ ఇక్కడ. సో ఇది ఇక్కడ ఛార్జింగ్ పాయింట్. సో ఇలా లాక్కోవాలండి. సో ప్రతిదీ కూడా మెజర్మెంట్స్ తీసుకొని పైప్స్ అనేవి కొంచెం నీట్గా కట్ చేసుకొని, సో ఎల్ బెండ్లు, టీ బెండ్లు అవసరం అవుతాయి. సో ఆ విధంగా అయితే చేయాలన్నమాట. సో ఇది ఒక మొత్తం కంట్రోల్ బోర్డు ఇక్కడ పెట్టాను. సో ఫ్యాన్కి కంట్రోల్ ఇక్కడే ఉంటుంది, ట్యూబ్లైట్కి కంట్రోల్ ఇక్కడే ఉంటుంది. సో ఇది ఫ్యాన్ పాయింట్ ఇది. సో వాళ్ళు ఉక్ అది వేసుకొని ఫ్యాన్ బిగించుకోవడానికి అయితే అవుతుంది. సో ఇది ఏసీ పాయింట్ ఇది. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి ఏంటంటే ఛార్జింగ్ పాయింట్, ఒక అడిషనల్గా ఛార్జింగ్ పెట్టుకోవడానికి లాగమన్నారు, లాగామన్నమాట. సో ఇదనమాట. అండ్ సెకండ్ రూమ్ కూడా చూపిస్తానండి. సో ఇదంతా కొంచెం తప్పులుగా ఉన్నాయి. సో ఇది కూడా ఛార్జింగ్ పాయింట్, ఇక్కడ కూడా ఒక ఛార్జింగ్ పాయింట్ అడిగారు. సో ఇదేంటంటే మనకి ఫ్రిడ్జ్ కానీ గ్రైండర్ కానీ పెట్టుకుంటా అన్నారు. సో దీనికి వచ్చేసి ఏంటంటే మనం ఏసీకి కానీ, ఫ్రిడ్జ్కి కానీ, అండ్ గ్రైండర్కి కానీ, వాషింగ్ మిషన్కి కానీ, సో ప్రతిదీ కూడా మనం మినిమం 2.5 వైర్ అయితే మినిమం లాగాలండి. సో బల్బ్కి, ట్యూబ్లైట్కి 1.5, 1 స్క్వేర్ సరిపోద్ది. కానీ సో గ్రైండర్కి కానీ, ఏసీకి కానీ, అదేంటది ఫ్రిడ్జ్కి కానీ మనం మినిమం 2.5 నుంచి 4 స్క్వేర్ వరకు లాక్కోవచ్చు. సో అప్పుడే మీకు లోడ్ కాస్తుంది. ఇది థర్డ్ రూమ్ అనమాట. సో ఇక్కడ ఓన్లీ ఛార్జింగ్ పాయింట్ ఒకటి అడిగారు, ట్యూబ్లైట్ అడిగారు, ఫ్యాన్ అడిగారు అంతే. సో ఇది కంట్రోలు. సో దీంట్లో ఏసీ కానీ, గ్రైండర్ కానీ ఏం వద్దన్నారు. సో ఇది మీటర్ బోర్డు అండి, సో చెక్ బోర్డు. సో అది కూడా దిగ్గొడిసి ఫేస్ కూడా కలిపేసాను, ఫేస్ న్యూట్రల్ కూడా లూప్ ఇచ్చాము. సో ఇది ఒక స్విచ్ బోర్డు పెట్టాము కదా. సో ఈ స్విచ్ బోర్డు కూడా ఏంటంటే బ్యాక్ సైడ్ ఉన్న లైట్స్కి కంట్రోల్ ఇచ్చాము. సో ఇది చూడండి. సో ఇది ఏసీ పాయింట్ చూపిస్తాను. ఇది ఏసీ పాయింట్ 16 amps వేసాను. అండ్ అదేవిధంగా ఇది 40 watts ట్యూబ్లైట్ ఇది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే 6 amps ఛార్జింగ్ పాయింట్ అండి, ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో ఇది వచ్చేసి ఏంటంటే కంట్రోల్ అండి. సో మొత్తం ట్యూబ్లైట్కి అండ్ ఫ్యాన్కి మొత్తం కంట్రోల్ స్విచ్ ఇక్కడే పెట్టాను. ఫ్యాన్కి రెగ్యులేటర్ కూడా పెట్టేసాము. ఒక 5 amps స్విచ్ సాకెట్ కూడా వేసాను అనమాట, 6 amps సాకెట్ వేసాను. అండ్ అదేవిధంగా సెకండ్ రూమ్ కూడా చూపిస్తానండి. ఎస్, ఇది సెకండ్ రూమ్ అండి. సో సెకండ్ రూమ్ కూడా సేమ్ యాజ్ యూజువల్గా
మనకి ఇక్కడ గ్రైండర్ పాయింట్ ఒకటి అండ్ ఫ్రిడ్జ్ పాయింట్ ఒకటి వేసాను. సో రెండు కూడా 16 amps వేసానండి. ఎందుకంటే ఇందులో మనం వచ్చేసి 2.5 వైర్ అయితే రన్ చేసాము. సో ఇది కూడా మనకి ఏంటంటే ఫ్యాన్ కంట్రోల్ అండ్ లైట్ కంట్రోల్ కూడా ఇచ్చాము ఇక్కడ. సో ఇదండి. సో థర్డ్ రూమ్ కూడా చూపిస్తానండి. ఎస్, ఇది థర్డ్ రూము. సో దీంట్లో ఏంటంటే ఓన్లీ ఛార్జింగ్ పాయింట్ కంట్రోల్ అంతే ఇచ్చారు. ఒక ఫ్యాన్ పాయింట్ ఇవ్వమని చెప్పారు, ట్యూబ్లైట్ పాయింట్ ఇవ్వమని చెప్పారు. సో ఆ మూడు కూడా ఇచ్చేసాము. సో ఇది ఫ్యాన్ పాయింట్కి ఇచ్చాము. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే కంట్రోల్ అనమాట, రెండిట్లకి స్విచ్లు కంట్రోల్ ఇచ్చాము. అండ్ సో ఇందాక చెప్పాను కదా బాత్రూమ్కి కంట్రోల్స్ ఇచ్చామని. సో ఇదండి బాత్రూమ్కి కంట్రోల్స్. ఇవ్వండి, ఇక్కడ 2 బాత్రూమ్లు ఉన్నాయి, 2 స్విచ్లు ఇచ్చాము మనం. ఆ బాత్రూంలో ఒక బల్బు, ఈ బాత్రూంలో ఒక బల్బు ఇచ్చాము. సో ఇంతేనండి ఓవరాల్గా. సో ఇలాంటి వర్క్స్ ఏమైనా ఉంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.